లాస్ ఏంజల్స్ లో కొత్తగా చెలరేగిన కార్చిచ్చును మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది అడ్డుకోగలిగారు. దావానలం చెలరేగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి 3 రోజుల పాటు లాస్ ఏంజల్స్ లో వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం ఊరట కలిగించే అంశం. లాస్ ఏంజల్స్ లో ఉత్తరం వైపున కొత్తగా పుట్టుకొచ్చిన దావానలం మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది నిలువరించగలిగారు. లాస్ ఏంజల్స్ కు 80 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఈ కార్చిచ్చు చెలరేగింది. కొన్ని గంటల వ్యవధిలోని 10,176 ఎకరాల పరిధిలో ప్రాంతాన్ని కాల్చి బుగ్గి చేసింది. వెంటనే రంగంలోకి దిగిన 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది విమానాల ద్వారా నీటిని, అగ్ని నిరోధకాలను ఆ ప్రాంతంలో జల్లారు. దావానలం మరింత విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు. కొత్తగా చెలరేగిన కార్చిచ్చు కారణంగా 31,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మరో 16,000 మందికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. శనివారం నుంచి సోమవారం వరకు లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కొంతవరకు కార్చిచ్చు నుంచి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అయితే వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే లాస్ ఏంజల్స్ లో ఈటన్, పాలిసాడ్స్ కార్చిచ్చుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,000 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఈటన్ దావాగ్ని 95% వరకు, పాలిసాడ్స్ కార్చిచ్చును 72% వరకు అదుపు చేయగలిగారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ కార్చిచ్చుల కారణంగా $250 బిలియన్ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. దావానలం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో $2.5 బిలియన్ పరిహార ప్యాకేజీని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ ప్రకటించారు. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతంలో కొత్తగా 2 కార్చిచ్చులు చెలరేగాయి. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో ఇవి విస్తరిస్తున్నాయి. ఈ పర్వత ప్రాంతం అంతరించిపోతున్న క్వినో చెకర్ స్పాట్ సీతాకోకచిలుకలు, ఇతర ప్రత్యేక జాతులకు నిలయం. దక్షిణ కాలిఫోర్నియాలో దావానలం కారణంగా ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.